ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్ కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు. ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్ కు వెళ్లి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది. నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గుద్దులాడు అనవసరం. అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా. అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు. జానీ మాస్టర్ కూడా తనకు ఆఫర్ వచ్చింది అనేది చాలా స్పెక్యులేషన్. ఆఫర్ వస్తే అమ్మాయి ప్రతిభ బట్టి వచ్చి ఉంటది. జానీ మాస్టర్ మీద కేసు పెడతానంటే అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఏంటమ్మా? అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్, వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్స్, వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పనిగట్టుకున్న డాన్స్ మాస్టర్ అరెస్ట్ చేయించుకునేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను. ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్ గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. జానీ మాస్టర్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తా ఉన్నారు. నేను కూడా కొంత వారించాను, నేను కూడా చెప్పాను. అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడితే అలా ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, ఎన్ని బెయిల్ విషయాల్లో ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి, చిరంజీవి గారి మేనల్లుడి గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా. మంచి కుటుంబం, చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్ తో ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని వారించడం, చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి వ్యక్తిగత. బట్ ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్ లో, ఈగో క్లాషెస్ లో జానీ మాస్టర్ బలయ్యాడు, అతని మీద కేసు ఈ ఈగోస్ తోనే, ఈ రెండు కుటుంబాల ఈగోస్ తో కొనసాగుతుంది అనేది. అది ప్రాక్టికల్ గా డీకోడ్ చేద్దాం అమ్మా. జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని ఇరికించడం వల్ల ఎవరికైనా వచ్చేటువంటి లాభం ఏముంటుంది? జనసేనకు అలైన్ ఉండడం వల్ల, జనసేనకు అలైన్ ఉండడం వల్ల జనసేనలో ఏమైనా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారా? జనసేన ద్వారా ఆయన ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పర్యటనలు చేశారా? ఒక భార్యతో 10 లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేసి అటు ఇటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోనీ ఆయనకు దొరికిందా? ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పరిగెట్టు కూర్చుని చాక్ పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన ఇరికించాల్సిన అవసరం ఉంటాయమ్మా. అవన్నీ ఏదో గట్టి మీద కూర్చున్నటువంటి మాటలు, అవి నిరాధారమైనటువంటి మాటలు, వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా? వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ కుటుంబాలకు మధ్య రైవల్రీ ఎందుకు ఉంటుంది? అని పిచ్చి మాటలు. చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలీదా? అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అంటే అన్ని పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏమైనా సినిమా చేస్తున్నారా, అవునా మన సబ్జెక్ట్ బాగుందా, ఏమైనా వినమంటే ఆయన కథ వినడం వరకు నాకు తెలుసు తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ ఎన్ని ఆలోచనలు ఉండవు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి దేవుడు వాళ్ళకి అంత స్టార్డమ్, అంత పెద్ద జీవితాలు ఇస్తారు. అంత నేరో మైండెడ్ గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు. బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయలేదు, జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, ఆయన వివరం తీసుకుంటే బాగుండేది నేను అనుకున్నాను. అది వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు. సస్పెండ్ అయితే చేయలేదమ్మా, తప్పు ఇన్ఫర్మేషన్. బట్ ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఆ పార్టీకి ఓపెన్ గా తను సపోర్ట్ చేశారు అండ్ పనిచేస్తారు, సాయం చేస్తారు కదా, లీగల్ అడ్వైస్. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయగలిగేది ఉంటుందా? పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం కదా, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పిలిపించుకుంటారు, మాట్లాడతారు, ఆయన సైడ్ వెర్షన్ కూడా ఆయన వింటారేమో. ఇప్పుడు మన దువ్వార్ శ్రీనివాస్ గారు లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అంత అంబిగ్విటీలో ఇన్ఛార్జ్ కింద కొనసాగించడం తప్పు అనుకున్నారు. గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు, కడప ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఆ బాధ్యతల్ని తప్పించారు. కానీ మొన్న ఏదో అవసరం మీద 2 రోజులు 3 రోజుల క్రితం పిలిచి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా. సో మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఏదైనా ఎలిగేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి నాయకుడు ప్రజా జీవితంలో చేసేటువంటి ఒక అనివార్య కార్యక్రమం.
ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో మీతో మాట్లాడినప్పుడు ఆయిషా గారు, ఎలియాస్. ఆయేషా గారు జానీ మాస్టర్ ఈ కొరియోగ్రాఫర్ తో ఎలాంటి అటాచ్మెంట్ ఉందని మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు పెళ్లి చేసుకోలేదు, ఒక కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ బుర్కా వేసుకోవటము, ఆయనకి ఇష్టంగా ఉండటం అంటే కొంత అనుమానం తావిస్తోంది. అంటే క్లారిటీ ఉందా సుమలత గారికి విషయం? ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అయినా లీగల్ రిలేషన్ అయినా ఈ రోజు ఎవరు స్వేచ్ఛ వారిది. హైకోర్టు కూడా దాని చట్టరీత్యా నేరంగా సుప్రీంకోర్టు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వారిద్దరికి మధ్య ఏదన్నా ఒక బంధం ఏర్పడి ఉంటే అది వారి ఇరువురు ప్రైవేట్ టైం. ఎవరైనా కూర్చుని దాని జడ్జిమెంట్లుగా మాట్లాడడం అనేటువంటిది మన క్యారెక్టర్ని చూపెడతా తప్ప వాళ్ళ క్యారెక్టర్ని ఏమి డిఫైన్ చేయదు. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఒక సెలబ్రిటీ మాస్టర్ కాబట్టి ఆయన జీవితం సున్నితమైంది. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఏవైనా కమెంట్లు చేసేచ్చు అనుకునేటువంటి మన భావదారిద్రంలో ప్రతి ఒక్కడు ప్రవరాక్రులాగా మాట్లాడతాడు కదా. అవతలోడికి సంబంధించి అందరూ ఏదో సొంత పిల్లలతోనే కాపురాలు చేసేటువంటి ఉత్తముల్లాగా ఇలాంటిది ఇన్సిడెంట్ జరగానే ఎవరికైనా వచ్చి కింద నీతిలే చెప్తా ఉంటారు. వ్యక్తిగత జీవితాలు ఈ మధ్య మరి దరిద్రం అయిపోయిన సోషల్ మీడియా జమానాలు తప్ప ఆయన వ్యక్తిగత జీవితం ఎవరికైనా వచ్చేది సచ్చేది అమ్మా. ఆయన ఒకరితో తిరుగుతాడు, 100 మంది తిరుగుతాడు, ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ భార్య కంప్లైంట్ అవ్వాలి, లేదా ఇలాగ ఎవరికైనా అమ్మాయి కడుపులో వెళ్ళిపోతే ఆ పిల్ల బయటకు వచ్చి కంప్లైంట్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఆదర్శాలు బాగా వల్లించడం, జియో టెక్నాలజీ ఎక్కువ వచ్చేసి ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడినోడు ఎవరితో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నాం అనుకో ఎంతమంది అమ్మాయిలు బ్లాంక్ మెసేజ్లు పెడతారో మనకు తెలుస్తుంది. సలహా తేలిక కదమ్మా, చెప్తా ఉంటారు దిక్కుమని సలహా అన్ని దాంట్లో ఉన్నాయి. ఇక సెలబ్రిటీ పబ్లిక్ ఫిగర్ ఒకటి అయ్యాడు అనుకో అమ్మా, ఇంకా ఆడు ఖచ్చితంగా ప్రవరాక్యులాగే ఉండాలి అన్నది వీడి తీర్మానం. ఈడు ఉండడు, ఆడు ఉండాలని చెప్తాను. నీకు అంత ఆదర్శవంతంగా నువ్వు అనుసరించేవాడు ఉండాలి అనుకుంటే నువ్వు చూపించు. ఇప్పుడు ఇలా సెలబ్రిటీ ఎందుకు అవుతారు? వాళ్ళ ప్రతిభతో అవుతారు, వాళ్ళు ఏదైనా రిస్క్ తీసుకుంటూ అవుతారు. వాళ్ళ ప్రతిభతో మనల్ని అలరించారు అంతే. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ కాండాక్ట్ ఇంటికాడ తల దించితే ఆఫీస్ కాడ ఎత్తరు, ఆఫీస్ కాడ దించితే ఇంటికాడ ఎత్తరు అని చెప్పాలి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. ఏ కామనమ్మా, సొసైటీలో ఎవరి జీవితాలు ఆడు చూసుకోడు కదమ్మా. ఆ జీవితాల్లో ఉన్న దరిద్రాలన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం ఎవడో ఒకటి మీద ఏదో నింద ఎత్త ఉండాలి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు పొద్దున్న జీవితంలో సాధించినప్పుడు ఓకే జానీ మాస్టర్ విషయంలో ఇది చాలా తప్పు, ఇలాంటి వాళ్ళు ఉరి తీయాలంటాడు. మన కర్మ అంతే, ఏం చేస్తాం, దౌర్భాగ్యం దరిద్రం. ఇండస్ట్రీతో చాలా క్లోజ్ గా ఉంటారు దిలీప్ గారు, మీరు చాలా మందిని చూసుంటారు పరిచయస్తులు. మొన్న రీసెంట్ గా కూడా మీరు న్యూస్ మేకర్ రాస్తారు ఇష్యూలో లావణ్య. సో ఈ ఇష్యూ ఎలా ఉండాలి? చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తెర మీద సీసీటీవీ పెట్టుకుని బతకలేము. ఇంకా అలాంటి సీసీటీవీలో పెట్టుకుని ఎవరితో మనం మారుతున్నాడు 1 minute అని చెప్పి సెల్ఫీ తీసుకుని మారుతూ ఉండాలి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి దిలీప్ పెట్టుకున్నాడు అన్నారు, ఏం చేస్తాం? ఆవిడ కెమెరా ఉంది, నేను ఆవిడ దూరంగానే కూర్చొని చెప్పాలి. సొసైటీ అది నన్ను కొద్ది గుర్తింపు పొందాలన్నా ఎవరితో మాడకూడదు. ఆడి ఒపీనియన్ అది. నువ్వు ఎలాంటి వాడు అనుకోలేదు అన్న, లావణ్య కేసు చేస్తావు అనుకోలేదు, మరి ఏం చేస్తావు అనుకున్నారా? అంటే ఇది దరిద్రం, దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి చెప్తాడంటే ఎవడో సలహా, సరే మీరు హెచ్ఐవి పేషెంట్లు ట్రీట్ చేయకూడదు, క్యాన్సర్ పేషెంట్లు చేయకూడదు, అలా పోతున్నాడు పోనివ్వాలి, ఎంతో తప్పుడు పని చేసేలా గారు. అసలు ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నీ బుర్రలో ఉన్న పురుగులాగే అవతలడు బతకాలనుకున్నటువంటి దౌర్భాగ్యం నుంచి. సమాజంలో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు. ఇంకొకరిని హాని చేయకుండా నీ బతుకు నువ్వు ఎలా బతికినా అది బతికే. కాదు ఎవరికాడు చెప్పే తీర్మానాలు తీర్పులు ఏంటంటే ఆడు అనుసరించాలని ఇంకోటి అనుసరించాలని చెప్తాడు. జానీ మాస్టర్ విషయంలో జరుగుతుంది ఏంటి? రాజకీయ పరంగా అతను జనసేన పార్టీతో తిరిగాడు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పోనీ వైసీపీ వాళ్ళు ఏదైనా తిడుతున్నారంటే అర్థం ఉంటుంది. న్యూట్రల్ ముసుగులో ఉన్నాడు కూడా ఏం జరిగింది పాపం అని రాసేవాడు కమెంట్ కనపట్లేదు నాకు. ఖచ్చితంగా లవ్ జిహాద్ పేరు మీద జరిగినటువంటి దుర్మార్గానికి జానీ మాస్టర్ నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఎవరు చూసి వచ్చాడు లవ్ జిహాద్? అక్కడ ఆ అమ్మాయి తప్పంటలా, ఈయన తప్పంటలా. అరే వెయిట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది అబ్బాయి. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, ఇది జస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇంకా పిల్ల 164లో ఏం చెప్పింది, ఏం ఎవిడెన్స్ ఇచ్చింది, పోలీసు వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకున్నారు. నేను లావణ్య విషయంలో కూడా అదే చెప్పా. లావణ్య మస్తాన్ సైతం మాడిందండి, లావణ్య ఇంకోటి. ఒరే 100 మందితో మాట్లాడితే ఆ క్యారెక్టర్ నచ్చపోతే మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవడం ఒక ప్రాసెస్ ఉంది. ఒకవేళ మ్యారేజ్ జరగలేదు, లివింగ్ అనుకో, 493 మేము పెట్టిన సెక్షన్ క్వాష్కి వెళ్ళిపోయాడా, యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వచ్చాడని అడిగాం. సెక్షన్ ఏంటో తెలియదు, ప్రాసెస్ ఏంటో తెలియదు, ఛార్జ్ షీట్ వచ్చింది కదా ఈ అబ్బాయికి అగెనెస్ట్గా అంటే కూడా ఆ రోజు కూడా అంతే రాయించింది లావణ్య కావాలని. అక్కడ పోలీసు ఎవరు రాయించేస్తారమ్మా? అంటే ఆడి పట్టుకున్న కుక్కకి 3 కాళ్ళు 4వ కాళ్ళు ఉందంటే ఒప్పుకోడు. ఇప్పుడు దానికి మనం ఎవరిని ఏం చేయగలుగుతాం? జానీ మాస్టర్ని హిందూ మతం, నేను పొద్దున్న లేస్తే శివారాధనలో ఉంటా, నా హిందూ మతం నా వ్యక్తిగతం, నా మతం ఎవరికంటే సుప్రీమసీ కాదు ఎవరికంటే తక్కువ కాదు అనుకున్నాడు, గొడవలే లేవు. సుప్రీమసీ చూపించాలనుకున్నాను అనుకో, జానీ మాస్టర్ ముస్లిం కాబట్టి ఖచ్చితంగా లవ్ జిహాద్ యాంగిల్ ఉంటుంది, నేను కూడా ప్రమోట్ చేయాలి. ఇంకా ఇవన్నీ స్పెక్యులేషన్స్ అమ్మా. ఈ మాటలు ఏవి కూడా అతని కేసుని ప్రభావం చెయ్యవు. అతని కేసు విషయంలో అతను దోష నిర్దోషాన్ని తేల్చాల్సింది కోర్టే. కోర్టులో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చూసేదాకా అతను ఆరోపించబడ్డటువంటి వ్యక్తే నిందితుడు కాదు. నిందారోపణకి నిందితత్వానికి చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. హీఈస్ జస్ట్ అన్ అక్యూజ్డ్
అండ్ టిల్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్. అలాగా అమ్మాయికి ఏదైనా బాధ ఉంటే నిజంగా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటాం. ఆ అమ్మాయి తరపున కూడా ఖచ్చితంగా ఏదైనా సాయం కోరినప్పుడు నిలబడాలనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరెవరో ప్రొవొకేషన్లో ఆ పిల్ల కేసు పెట్టినా ఆ పిల్ల తప్పు చేసినట్టే. నిజంగా ఈ మాస్టర్తో 5 ఏళ్ల పాటు మంచి పాజిటివ్ నోట్లోనే జరుగుండొచ్చు సంభాషణ కానీ, స్నేహం కానీ. అయితే ఇక్కడ పాయింట్ అలా నేను నిన్నటి నుంచి అన్ని మీడియాలో చెప్తున్నా, పోక్సో మాత్రమే పాయింట్. ఆమె ఏ 17 ఏళ్ళలో 16 ఉన్నప్పుడు కలిసిందనేటువంటి విషయం వస్తే ఆ అమ్మాయి ఎంత ఇష్టపూర్వకంగా ఇతనితో ఉన్నప్పటికీ ఇతని కేసులోంచి బయటపడడం కష్టం. ఎందుకంటే ఇక్కడ చట్టం, వ్యక్తిగతంగా కలిసి ఉండడం, తిరగడం ఇవన్నీ కూడా చట్ట పరిధిలో ఉండాలి. చట్టం ఏం చెప్తుంది? మైనర్ బాలికలతో తిరగద్దు. వాళ్ళే వచ్చి నీ మీద పడ్డా కూడా నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దే హ్యావ్ నో రైట్ టు గివ్ ఎ కన్సెంట్ ఇవ్వడానికి రైట్ లేదు. చాలా మంది 5 ఏళ్ళు తిరుగుతుంది కదా అంటే ఇవన్నీ మన ఎమోషనల్ స్టేట్మెంట్స్ కి ఎవిడెన్స్ బేస్డ్ లీగల్ స్టేట్మెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొరాలిటీ ఈజ్ నాట్ లెగాలిటీ. ఆల్వేస్ లెగాలిటీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ రైట్ టు హ్యావ్ మొరాలిటీ. ప్రతి లీగల్ అంశంలో మనం మోరల్ జడ్జిమెంట్స్ కూడా దాంట్లో నిమిడీకృతం అయి ఉండాలనుకుంటే తప్పు. ఓకే, ఒకవేళ అది ప్రూవ్ అయితే ఎన్ని ఇయర్స్ శిక్ష ఉంటుందంటారు? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పోక్సో ప్రూవ్ అయితే మాత్రం అతనికి 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష పడినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదమ్మా. నా కన్సర్న్ అలా పోక్సో మీద తప్ప మిగతా సెక్షన్స్ మీద లేదు. జానీ మాస్టర్ సంబంధించిన బంధువులు కూడా టచ్ లో ఉన్నారు. ఆ డాక్యుమెంటేషన్స్ ఇవాళ రేపు ఫస్ట్ బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఈక్వేషన్స్ నాతో మాట్లాడుతా అన్నారు. ఆ ఈక్వేషన్స్ పరిశీలించిన తర్వాత మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఖచ్చితంగా మరొకసారి లీగల్ డాక్యుమెంట్ బేస్డ్ గా మనం న్యూట్రల్ టోన్లో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్.